హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. నేను ఈరోజు బెల్లంతో రవ్వ లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను, వచ్చేసేయండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 2 cups బొంబాయి రవ్వ తీసుకున్నాను. దానికి కావాల్సిన ఇంకా 1.5 cup బెల్లం, ఎండు కొబ్బరి, కాజు, బాదం, కిస్మిస్, బ్లాక్ కిస్మిస్ తీసుకున్నాను, ఇలాచి. 2 spoons నెయ్యి వేసుకొని దీనిలో ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ మొత్తం రోస్ట్ చేసుకోవాలి. చూసారు కదా, 2 spoons నెయ్యి వేసుకొని దానిలో డ్రై ఫ్రూట్స్ మొత్తం రోస్ట్ చేసుకోవాలి. బాగా రెడ్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇట్లా రోస్ట్ అయిపోయినాయి. చూసారు కదా, ఇట్లా రోస్ట్ అయిపోయినాయి. ఇప్పుడు రోస్ట్ చేసుకున్న ప్యాన్లోకి, అదే ప్యాన్లో ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ రోస్ట్ చేసుకున్నాం కదా, అదే ప్యాన్లోకి బొంబాయి రవ్వ కూడా తీసుకోవాలి. బొంబాయి రవ్వ తీసుకొని బాగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. దానిలోనే ఎండు కొబ్బరి కూడా యాడ్ చేయాలి. ఇదిగోండి, చూసారు కదా, ఇట్లా కలర్ చేంజ్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇట్లా రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసుకొని దీన్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. చూసారు కదా, ఇదే ప్యాన్లోకి ఇప్పుడు నేను బెల్లం తీసుకుంటాను. ఇదే ప్యాన్లోకి బెల్లం తీసుకొని దీనికి ఎక్కువ వాటర్ యాడ్ చేయొద్దండి. ఓన్లీ 2 spoons, ఓన్లీ 2 spoonsతో ఎక్కువ, మొత్తం 2 spoons వాటర్ తీసుకొని పూర్తిగా మెల్ట్ అవ్వాలి. పూర్తిగా మెల్ట్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, బెల్లం ఇట్లా మెల్ట్ అయిపోయింది. ఈ బెల్లం తీసుకొని ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి బొంబాయి రవ్వలో పోసేసి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఉండ చేయడానికి ఈ బెల్లంతో సరిపోతే కొంచెం కాచి చల్లార్చిన పాలు కూడా యూజ్ చేసుకోవచ్చు. మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలనుకుంటే పాలు యూజ్ చేయకూడదు. ఒక 1 month నిల్వ ఉండాలి రవ్వ లడ్లు అనుకుంటే దానికి ఖచ్చితంగా మనం నెయ్యితోనే ఉండలు చేసుకోవాలి. మనం 1 weekకి కొన్ని చేసుకుంటాం కాబట్టి జస్ట్ కాచి చల్లార్చిన పాలను యూజ్ చేసుకుంటే సరిపోతుంది. అది ఎలాగో చూపిస్తాను, వచ్చేసేయండి. ఇదిగోండి, చూసారు కదా, దీనికైతే బెల్లం సిరప్ యాడ్ చేశాను. దానిలోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేస్తాను. దానిలో కొన్ని ఇలాచి కూడా యాడ్ చేస్తాను. చూసారు కదా, మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, దీనికి కొన్ని కాచి చల్లార్చిన పాలు యాడ్ చేస్తున్నాను. ముద్ద చేయడానికి వీలుగా కాచి చల్లార్చిన పాలు అయితే యూజ్ చేస్తున్నాను.
పర్ఫెక్ట్ సరిపోయిందండి. దీన్ని ఎలా ఉండలు చేసుకోవాలో చూపిస్తాను, వచ్చేసేయండి. ఇదిగోనండి, చూసారు కదా ఇట్లా అయితే ఉండ చేసుకోవాలి. అన్నీ ఇట్లానే బెల్లం సిరప్ తోటి మీకు ఉండ చేస్తూ ఊడిపోద్ది అనుకుంటే కొంచెం కాచి చల్లార్చిన పాలు అయితే యూజ్ చేసుకోవాలి. మనకి 1 వీక్కి 10 డేస్కి అయితే పనికొస్తుంది. ఎక్కువ రోజు నిల్వ ఉండాలంటే మాత్రం మిల్క్ తోటి మిక్స్ చేయొద్దు, మొత్తం నెయ్యితోనే ఇట్లా ఉండలు చుట్టుకోవాలి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మొత్తం చేసి చూపిస్తాను. ఇదిగోండి, చూసారు కదా, టేస్ట్ చేయండి. హెల్దీ బొంబాయి రవ్వ అండ్ బెల్లం రవ్వ లడ్డు రెడీ అండి. ఒకసారి మళ్ళీ చేసే విధానం చూపిస్తాను, వచ్చేసేయండి, చెప్తాను. ఏం లేదండి, ఫస్ట్ 2 కప్స్ బొంబాయి రవ్వ తీసుకొని 1.5 కప్పు బెల్లం తీసుకోవాలి. దానికి ఒక జీడిపప్పు, కొన్ని ఎండు కొబ్బరి, కాజు, కిస్మిస్ తీసుకొని మొత్తం నెయ్యిలో రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసి పక్కన పెట్టుకొని మిగిలిపోయిన నెయ్యిలోనే రవ్వను కూడా రోస్ట్ చేసుకొని ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మొత్తం రోస్ట్ చేసుకొని మిక్స్ చేసుకొని కొంచెం మిల్క్ యాడ్ చేసుకొని కాచి చల్లాల్సిన మిల్క్ యాడ్ చేసుకొని ఇలా లడ్డు చుట్టుకోవటమేనండి. ఎంతో ఈజీ అండ్ టేస్టీ రవ్వ లడ్డు రెడీ. థ్యాంక్ యూ.